ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి నెమ్మది, సమాధానము, దీవెన, ఆశీర్వాదములు కలుగునుగాక. మీలో చాలామంది మంచి మనసుతో ఈ దీన పరిచర్యను బలపరుస్తున్నారు. అందుకు నిండు కృతజ్ఞతలు. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనము. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరు కనుగొంటారో వారు నిత్య జీవాన్ని కనుగొంటారు. దీని అర్థం ఏమిటంటే, చెడుతనాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో నడవమని అర్థము. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటాడు అని. సామెతలు 9వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా సెలవిస్తోంది. ఇక జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. ఎవరి వల్ల తెలివి కలుగుతుంది? ఎవరి వల్ల జ్ఞానము కలుగుతుంది అంటే దేవుని వల్ల జ్ఞానము కలుగుతుంది. యేసుక్రీస్తు వల్ల తెలివి కలుగుతుంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా? నన్ను అడగండి, నేనిస్తాను అన్నాడు దేవుడు. జ్ఞానమును కనుగొన్నవాడు జీవమును కనుగొంటాడు. జీవమును కనుగొన్న ప్రతి ఒక్కడు జ్ఞాని అయి నడుచుకుంటాడు. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చెప్పినట్టుగా ఈ ఆహ్వానము ఎవరికి అంటే తెలివి లేని వారికే, జ్ఞానము లేని వారికే. జ్ఞానము లేనివారు, తెలివి లేనివారు ఈ ఆహ్వానాన్ని అందుకొని వారు జ్ఞానులుగా మారేందుకు మార్గము సిద్ధముగా ఉంది అని చెప్పడమే. తమ అజ్ఞానాన్ని విడిచి దేవుని జ్ఞానము అయిన క్రీస్తును స్వీకరించిన వారికి జీవము, శాశ్వతమైన ఆధ్యాత్మిక జీవము కలుగుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము 9వ వచనంలో భక్తుడు ఈ విధంగా అంటున్నాడు. నిశ్చయముగా నా ప్రభువైన క్రీస్తు యేసును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన యందు అగపడు నిమిత్తము భక్తుడు అంటున్నాడు. యేసుక్రీస్తును గురించిన సంగతులను తెలుసుకోవడం కంటే మరింత లోతైన అనుభవం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. క్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగి ఉండడము, ఆయనతో సహవాసం చెయ్యడం అని పౌలు ఉద్దేశం. దీనికోసము మిగతా వాటన్నిటినీ చెత్త కుప్పలో పడేసేందుకు అతడు సిద్ధమయ్యాడు. పౌలు చెత్తగా ఉన్నదని తెలుసుకున్న వాటి కోసమే ఈ భూమి మీద, ప్రస్తుతము ఈ భూమి మీద మనుషులు వాటి కోసమే అధిక సంఖ్యలో జీవిస్తూ ఉన్నారు. పౌలు వేటినైతే వ్యర్థంగా ఎంచుకున్నాడో ఈరోజు ప్రజలు వాటి కోసమే అధికంగా జీవిస్తూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయము. అటువంటి వారిలో నువ్వు ఉండటానికి వీల్లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చెప్పబడిన ఇవి మాత్రమే కాదు గాని అతని దృష్టిలో తనకు చెందినవన్నీ, మతము ఇవ్వగలిగేవన్నీ, లోకములో ఉన్నవన్నీ నష్టంగా, చెత్తలాగా అయ్యాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. తన ప్రాణము దక్కించుకొనువాడు దానిని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము
తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప శ్రేష్టమైన మాట. క్రీస్తుని ఎరగడమే మిగతా వాటన్నిటినీ చెత్తలాగా కనిపించేలా చేసే గొప్ప విషయము. ఆ భక్తుడు అలాగే అనుకున్నాడు, అలాగే జీవించాడు, జీవిస్తూ ఉన్నాడు. చాలా వరకు నష్టపోయాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆ ప్రకారమే తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఒక మనిషి అంతా నష్టపోయి క్రీస్తును సంపాదించుకుంటే నష్టపోయిన దానికంటే ఎంతో ఎక్కువగా సంపాదించుకున్నట్టు. అలాంటి వ్యక్తికి తన పరిస్థితి గురించి విచారం కలుగకూడదు. క్రీస్తులోనే జ్ఞానము, నీతి, న్యాయాలు, విమోచన, ఆధ్యాత్మిక పరమ దీవెనలు అన్నీ కూడా ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. హల్లెలూయా. మనము క్రీస్తు యేసునందు ఉన్నాము. నిజమైన క్రైస్తవుడుగా ఉండాలంటే ఒకడు త్యాగం చేయవలసినవి ఏమిటి? తనకున్నదంతా త్యాగం చేయాలి. నిజ క్రైస్తవుడుగా మారడం ద్వారా ఒక వ్యక్తికి కలిగేదేమిటి అంటే దేవునికున్నవన్నీ అతనివి అవుతాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం ఈ విధంగా రాయబడి ఉంటుంది. కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఘనతల వలన సుకీర్తి, దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని విషయములలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమే అయినట్లు ఉండియు సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించుచూ ఉన్నవారము, దరిద్రులమై ఉండినట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమియూ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. హల్లెలూయా. నావన్నీయు మీవి, మీవన్నీయు నావి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఉన్నటువంటి ప్రతి చెడును విడిచిపెట్టండి, ప్రతి దుర్మార్గమును విడిచిపెట్టండి, లోకానుసారమైన లోకానికి ఇష్టమైన జీవితాన్ని విడిచిపెట్టండి. చెడ్డ మనసు, చెడ్డ ఆలోచన, చెడ్డ కోరికలు, చెడ్డ తలంపులు, దుర్మార్గమైన ఆలోచనలు, పాపిష్టి ఆలోచనలు, మోహపు ఆలోచనలు, మోహపు తలంపులు, సాతాను సంబంధమైన ఆలోచనలన్నీ విడిచిపెట్టండి. దేవుణ్ణి కనుగొనండి, అనగా మంచి మార్గములో నడవండి. అప్పుడు మీకు శాశ్వతమైన జీవము దక్కుతుంది. పరలోకంలో దేవుడిచ్చేటువంటి శాశ్వతమైన జీవ కిరీటము మీకు దక్కుతుంది. ఆ జీవ కిరీటమును మీరు పొందుకోవాలి అంటే, మనలో ఎవరైనా సరే జీవ కిరీటమును పొందుకోవాలి అంటే యేసుని కనుగొనాల్సిందే. యేసుని కనుగొని ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే యెహోవా కటాక్షము పొందుకుంటాడు. యెహోవా కటాక్షమును పొందుకున్నవాడు నిజముగా ధన్యుడు. వారికి నిత్య జీవం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాము. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని నీ వాక్యం సెలవిస్తోందయ్యా. అయ్యా, నీ కటాక్షం పొందుకోవాలి అంటే నిన్ను కనుగొనాలి. నిన్ను కనుగొనాలి అంటే మా హృదయములో, మా తలంపులలో, మా ప్రవర్తనలో ఉన్న ప్రతి చెడుని కూడా విడిచిపెట్టాలి ప్రభువా. అయ్యా, ఈ వాక్యం వింటున్న ఈ బిడ్డలు ఇదిగో ఇప్పుడే తీర్మానం తీసుకుంటున్నారు. మా హృదయంలో ఉన్న ప్రతి చెడుని విడిచిపెడుతున్నాం తండ్రి.
మా మనసులో ఉన్న ప్రతి తలంపులను, చెడ్డ తలంపులను, చెడు వ్యసనాలను విడిచిపెడుతున్నాము తండ్రి అని తీర్మానం తీసుకుంటున్నారు ప్రభువా. నిన్ను కనుగొంటామని తీర్మానం తీసుకుంటున్నారు ప్రభువా. నీ అడుగుజాడల్లో నడుస్తామని తీర్మానం తీసుకుంటున్నాము నాయనా. తండ్రి, ఎవరెవరైతే ఇట్టి తీర్మానాలు తీసుకుంటున్నారో వారికి జీవమునివ్వండయ్యా, నీ కటాక్షమునివ్వండయ్యా. నువ్వన్నట్టుగా నీవన్నీయు నావి, నావన్నీయు నీవి అన్నట్లుగా దీవించి ఆశీర్వదించి నీ కృపా, దయ, కనికరం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద, వారి కుటుంబం మీద ఉంచి ఆశీర్వదించండి, దీవించండి. అలాగే తండ్రి, ఒక మందిర స్థలము కొనుటకు నాయనా మాకు శక్తిని దయచేయండి ప్రభువా, ఆర్థిక బలాన్ని దయచేయండి ప్రభువా. నాయన, ఈ వాక్యం వింటున్న వారిలో అనేక మంది తీర్మానం తీసుకుంటున్నారు ప్రభువా. మందిర స్థలము కోసం మేము ఇస్తామని తీర్మానం తీసుకుంటున్నారు. ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యా ఇదిగో మా వంతుగా మేమింత ఇస్తామని. అలాగే కొంతమంది ముందుకొచ్చి నాయనా ఇప్పటికే ఇస్తున్నవారు ఉన్నారు. తండ్రి, ఇవ్వాలనుకుంటున్న వారిని, ఇస్తున్న వారిని దీవించి నీ కృపలో దాచిపెట్టి భద్రపరచండి నాయన. వారికి బహుక్షేమము, బహుదీవెన, బహు ఆశీర్వాదము కలిగించు నాయన. వారు విత్తిన విత్తనాలకు బహు పంటని వారికి దయచేసి మీ కృపలో వారి కుటుంబాలను దాచిపెట్టుమని, ఈ దీన పరిచర్యను, ఈ దీన దాసుని నీ కృపలో నాయన ముందుకు నడిపించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన ఈ రోజంతా మీకు, మీ కుటుంబానికి తోడై ఉండి చక్కగా మంచి మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను, అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్.